కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన. కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఉద్యోగమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు పెళ్లి కుదిరితే కాదు ప్రార్థన. ఆదివారం పనులు మనరు, ఇంట్లో ఉండి గుడికి రారు. ఆదివారం పనులు మనరు, ఇంట్లో ఉండి గుడికి రారు. దేవుని దీవెన పొందాలంటే ఎలాగ మీరు పొందుతారంటే, దేవుని దీవెన పొందాలంటే ఎలాగ మీరు పొందుతారంటే, ఆదివారం నాడే బట్టలు ఉతికిన డ్యూటీలు పెట్టుకొని మాంసం కూరలతో బాగా తినేసి ఆయలే పట్టుకొస్తాడు మీ ఆయన ఇంత పొడుగు చేప, ఏయ్ శుభ్రంగా వండిపెట్టు అంటాడు. నువ్వు శుభ్రంగా తోమి కడిగి కూర ఉండేసరికి చాలా టైం అయింది భక్తులారా, మనం ముగింపు అర్థం చేసుకుందాం అంటాడు. అలా కాకుండా కేవలం తిండి కొరకు మందిరాన్ని మానవద్దు, సమయానికి మన కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో గడుపుదాం, దైవదీవులు పొందుదాం. కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన. తమ్ముడు పెండ్లి కుదిరితే కాదు ప్రార్థన, నీకు జ్ఞాపకమొచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఆదివారం సన్నిధికి రారు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. అబ్బో అబ్బో, ఆదివారం గుడికి పోరు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. అటు గోడలు వేశారంటే మీ బ్రతుకులు వర్ధిల్లవండి, అటు గోడలు వేశారంటే మీ బ్రతుకులు వర్ధిల్లవండి. నువ్వు వెళ్ళవు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వు. ఒక షాపింగ్కి వెళ్ళాలంటే అమ్మా నువ్వు ఒక్కదాన్ని వెళ్తావా? నీ పక్కనున్న నలుగురిని తీసుకెళ్ళిపోతావు. మరి మందిరానికి ఏంటి, నువ్వు ఒక్కరిదానివి ఎవరికే చెప్పకుండా పెద్ద పెద్ద అడుగులు వేసుకొచ్చేస్తావు మందిరానికి. మరి అంత స్వప్నతనం ఉండకూడదు. నీతో పాటు నీ తోటి వారిని కూడా దేవుని యొక్క మందిరానికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. అలా చెయ్యాలని మీకు తెలియజేస్తూ, కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఉద్యోగమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు జ్ఞాపకమొచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఓ
చెప్పే వాక్యం వినకుండా చేసే పాపం మనకుండా. సోదరా సోదరి వింటున్నావా? చెప్పే వాక్యం వినకుండా చేసే పాపం మనకుంటుంటే నరకమే మీకు గతి అని వాక్యమే చెబుతుందండి. నరకమే మీకు గతి అని వాక్యమే చెబుతుందండి. కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, సంతోషముచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు సభల్లో పెట్టినప్పుడే కాదు ప్రార్థన, నీకు కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఉద్యోగమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు పరీక్షలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన. దేవునికి స్తోత్రం. భక్తుడైన యోబు యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అన్నాడు. కలిమిలోను లేమిలోను కూడా యోబు గారు దేవాతి దేవుని కృతజ్ఞత చెల్లించాడు. అన్నీ ఉన్నప్పుడు మనం ఇంటికాడుండి ఏమీ లేనప్పుడు ప్రభువా ప్రభువా అంటాం కాదు, అన్ని వేళలా కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం.